థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంకా మంచి వీడియోస్ని రిలీజ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాణక్యుడు తన విద్యాభ్యాసాన్ని తక్షశిల విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఆ రోజుల్లోనే తక్షశిల ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి విద్యా కేంద్రంలో ఒకటిగా ఉండేది. ఇక్కడ చాలా దేశాల నుండి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చేవారు. చాణక్యుడు తక్షశిలలో అర్థశాస్త్రం, ఎకనామిక్స్, రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రం, ఫిలాసఫీ మరియు ధర్మశాస్త్రం, జ్యూరిస్ప్రుడెన్స్ వంటి వివిధ విషయాలను అభ్యసించాడు. ఆయన తన గురువుల నుండి ఎంతో జ్ఞానాన్ని పొందాడు. చాణక్యుడు తన విద్యాభ్యాసం తర్వాత తక్షశిలలోనే కొంతకాలం పాటు వేరే విద్యార్థులకు తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాడు మరియు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. చాణక్యుడు తన జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు, కానీ ఆయన ఎప్పుడూ తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ఆయన తన జ్ఞానం మరియు నైపుణ్యంతో అన్ని సవాళ్లను అధిగమించాడు. చాణక్యుడు మనకు ఎన్నో విలువైన విషయాలను నేర్పించాడు. ఆయన మనకు కష్టపడితే విజయం సాధించవచ్చని నిరూపించాడు. ఆయన మనకు జ్ఞానం యొక్క విలువను మరియు దానిని ఎలా ఉపయోగించాలనే దానిని నేర్పించాడు. మనం నేర్చుకున్నది ఇతరులకు పంచితే అది మనకు ఇంకా మేలు చేస్తుందని తెలిపారు. చాణక్యుడు నిజంగా ఒక గొప్ప వ్యక్తి. అతను మనకు అందించెను గుణగణ కీర్తి. జై హో చాణక్య, జై హో. మా ప్రయత్నం, మా ప్రయాణం కొనసాగాలని మీరు భావిస్తున్నారా? మా కంటెంట్ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.